Hi everyone, welcome to my channel. So one more episode on market update. సో ఒకవైపు వార్ అనేది చాలా ఇంటెన్సిఫై అయ్యేటట్టుగా మనకు కనిపిస్తుంది. సో ఒకవైపు మార్కెట్స్ అయితే చాలా పాజిటివ్గానే ఉన్నాయి. అంత వాల్టిలిటీ అనేది వార్ అనే న్యూస్ వచ్చినా సరే అంత వాల్టిలిటీ అనేది మనకు కనిపించట్లేదు. ఈవెన్ టుడే మార్కెట్స్ ఈరోజు క్లోజ్ అయింది 24,589 వరకు వెళ్ళి 24,346 దగ్గర మనకి క్లోజ్ అయిందండి. సో వాల్టిలిటీ అయితే ఉంది కానీ బట్ అంత ఫియర్ ఫ్యాక్టర్ అయితే మార్కెట్స్లో బికాస్ ఆఫ్ వార్ అయితే కనిపించలేదు. సో లెట్స్ సీ లాస్ట్ టైం వార్ వచ్చినప్పుడు మనకి ఎట్లా మార్కెట్స్ రెస్పాండ్ అయ్యాయి. సో వార్ అండ్ సెన్సెక్స్ అనేది మనం తీసుకున్నట్లయితే లాస్ట్ టైం కార్గిల్ వార్ 1999లో జరిగినప్పుడు మనకి May 3 నుంచి July 26 వరకు వార్ అనేది కంటిన్యూ అయిందండి. సో మేబీ ఒక ఫస్ట్ ఫ్యూ వీక్స్ అయితే మార్కెట్స్ కొంచెం వాలటిలిటీ అనేది కనిపించింది. బట్ యాజ్ అండ్ వెన్ ద వార్ ఈజ్ ఎండింగ్ అప్, చివరికి వచ్చేసేటప్పటికి మార్కెట్స్ అయితే ఆల్మోస్ట్ బాగా రికవరీ అయ్యి ఈవెన్ గుడ్ అప్ ట్రెండ్తోనే మార్కెట్స్ అనేవి ఆ వార్ తర్వాత కూడా క్లోజ్ అయ్యాయి. సో అదే ట్రెండ్ ఈసారి కూడా కొనసాగుతున్నట్టుగా కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ ఇన్ ఇండియన్ ఎకనామికల్ స్టేటస్ మనం చూసుకున్నట్లయితే చాలా పాజిటివ్గా ఉందండి. సో ఇంత నెగిటివ్గా మన దగ్గరే వార్ జరుగుతున్న మార్కెట్స్ ఇంత పాజిటివ్గా మనకి కనిపిస్తున్నాయంటే దానికి కారణం మనకున్న డొమెస్టిక్ ఎకనామికల్గా మనకున్న ఫ్యాక్టర్స్ అని చెప్పొచ్చండి. సో లెట్ స్టార్ట్ అండ్ బిగిన్ విత్ జిఎస్టీ కలెక్షన్స్. ఏప్రిల్లో మనకి 12.6% అంటే 2.4 lakh crore మనకి జిఎస్టీ కలెక్షన్స్ కనిపించాయి. అలానే ఎఫ్ఐఎస్ బయింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఒకవైపు గ్లోబల్గా కూడా చాలా మంచి పాజిటివ్ న్యూస్ వస్తుంది బికాస్ ఆఫ్ యుఎస్ అండ్ చైనా ట్రేడ్ నెగోషియేషన్స్ స్టార్ట్ అవుతున్నాయని. ఇంకొక వైపు మనకి క్రూడ్ ఆయిల్ $61కి వచ్చింది. అలానే మనకి రూపీ అనేది బాగా ఎప్రిషియేట్ అయిందండి. సో ఆల్మోస్ట్ 6 months హైకి మన రూపీ అనేది వెళ్ళింది. అంటే అరౌండ్ 87-88 అక్కడ ఉండేది మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు $83 మనకి ట్రేడ్ అవుతోంది. సో ఇంత పాజిటివ్ మూమెంట్ అనేది మనకి మొత్తం ఈ మొత్తం సినారియోలో ఎకనామికల్గా మనకు కనిపిస్తుంది. అలానే ఒకవైపు ఇన్ఫ్లేషన్ తగ్గడము, ఆర్బీఐ రెపో రేట్స్ని తగ్గించడము, సో ఇవన్నీ పాయింట్స్ కూడా మనకి చాలా పాజిటివ్గా మార్కెట్స్ని తీసుకెళ్తున్నాయి. సో అన్నిటికన్నా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా మంచి ఇంప్రెసివ్గా మనకి కనిపిస్తున్నాయండి. సో లెట్స్ సీ దట్ పాజిటివ్గా మనకి పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ కానీ, యూకో బ్యాంక్ అండ్ అదాని విల్మార్, నిపాన్ లైఫ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదాని టోటల్ గ్యాస్, అదాని గ్రీన్ పవర్, ఇలాంటివి మనం చూసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ అయితే మనకి కార్పొరేట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అలానే వీ కెన్ సీ ద ఐఐఏపి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇండెక్స్ కూడా కొంచెం పాజిటివ్గానే మనకి వచ్చింది. సో వీకనింగ్ డాలర్, వీకనింగ్ మనకి క్రూడ్ ఆయిల్, ఇవన్నీ కూడా మనకి చాలా పాజిటివ్గా మనకి కనిపిస్తున్నాయండి. సో ఇలాంటి టైంలో ఏమాత్రం ఈ వాల్టిలిటీ అయితే కంపల్సరీ ఉంటుందండి. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మార్కెట్స్ విల్ బీ రేంజింగ్ బిట్వీన్ 24,000 సపోర్ట్ అండ్ 24,200 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. అలానే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 24,500, 24,650. సో ఈ రేంజ్లో ఈ రేంజ్లో మార్కెట్స్ని అయితే మనం నెక్స్ట్ వీక్ చూడొచ్చండి. సో ఎవరైనా బయింగ్ ఆపర్చునిటీగా ఏమైనా బై చేసుకోవాలనుకుంటే దేర్ ఆర్ సర్టన్ సెక్టార్స్ లైక్ డిఫెన్స్ కానీ, ఇన్ఫ్రా కానీ, షిప్ బిల్డింగ్ స్టాక్స్ లైక్ మెస్గాన్ డాక్, అలానే మనకి హెచ్ఏఎల్, ఇలాంటి మనం డిఫెన్స్ స్టాక్స్ తీసుకోవచ్చు. అలానే మనకి ఇన్ఫ్రా స్టాక్స్ కూడా బాగా మనకి పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ బ్యాంక్స్ అండి, అందులో పిఎస్యూ బ్యాంక్స్ అయితే మంచి రిజల్ట్స్తో వచ్చాయి. లైక్ ఐదర్ ఇట్ ఈజ్ ఐసిఐసిఐ అండ్ హెచ్డిఎఫ్సి. ఇవన్నీ కాకుండా మనకి పిఎస్యూ బ్యాంక్స్ లైక్ కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలానే ఆయిల్ కంపెనీస్ కూడా ఎస్పెషల్లీ ఐఓసి ఈజ్ గివింగ్ అ వెరీ ఇంప్రెసివ్ రిజల్ట్స్ వచ్చాయండి. సో ఇవన్నీ కూడా మంచి స్టాక్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఏమాత్రం మీకు ఈ వాల్టిలిటీలో ఈ వార్ కారణంగా ఏమాత్రం మీకు బయింగ్ ఆపర్చునిటీ వచ్చినా ఇలా మనం తీసుకున్న కొంచెం స్టాక్ స్పెసిఫిక్గా, సెక్టార్ స్పెసిఫిక్గా ఉంటూ కొన్ని స్టాక్స్ అయితే మీరు తప్పకుండా పిక్ చేసుకోవచ్చండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. So for more updates, please stay tuned to our channel and please do subscribe our channel. Thank you so much.